వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఇదండి డైట్కి కీర దోసకాయ పప్పాసకాయ కోసి పెట్టాను. నట్స్ అన్ని నానబెట్టేసానండి. ఒకసారి కడిగేసి పెట్టేస్తా. మధ్యాహ్నం స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ ఒక్కొక్కటి 30 రూపాయలంట. ఇది వచ్చి స్వీట్ పొటాటో చిలకడ దుంపలు. ఇవి వచ్చి ఆవిరిలో ఉడికించాలి. ఇడ్లీ పాత్రలో రేకు పెట్టి మన కుక్కర్లో ఉడికిస్తా అండి. బాగా సాఫ్ట్గా ఉంటాయి. నీళ్ళలో వేస్తే చప్పగా నీళ్ళగా ఉంటుంది. అవతల ఈరోజు మన టిఫిన్కి ఇడ్లీ వేసానండి. మేము రుబ్బిన ఇడ్లీనే, రవ్వ దొరకదు. ఒక మినపప్పుకి 3 పొడి బియ్యం వేస్తాం. అదే ఇడ్లీ అదే దోశ. కొంచెం బ్యాటర్ని తీసి పెట్టాము. అమ్మాయి దోశ వేసుకుంటాను ఉంటుంది. తర్వాత వచ్చేసి చూసారా వేరుకడల చట్నీకి నేను తాలింపు వేసాను. ఆవాలు జీలకర్ర ఎల్లిపాయి 4 ఎండుమిరకాయలు ఎక్కువ వేసానండి. ఎందుకంటే ఈ ఎండుమిరకాయలు తీసి నేను పచ్చడి చేస్తాను. వేరుకడలు వచ్చి వేయించి పెట్టుకుని పొట్టు తీసుకు పెట్టుకున్నా. వేరుకడలు తీసుకురా. వేరుకడలు వేయించి పెట్టుకున్నా. దాంట్లో వచ్చి ఎండుమిరకాయలు వేసి కొంచెం ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు చింతపండు వేసి మిక్సీ పట్టి మళ్ళీ తాలింపులు వేసేస్తానండి. బాగుంటుంది వేరుకడల చట్నీ. వేరుకడలు వేయించి పెట్టాను. కొంచెం చింతపండు కూడా తీసి పెట్టుకున్నా. వేరుకడల చట్నీ అండి. ఈరోజు దోశ మా అమ్మాయిలు వేస్తే దోశ వేసుకుంటుంది. అవతల వచ్చేసి పచ్చడి పట్టేస్తా. వేయండి. పొద్దుట బ్యాచ్ రెడీ అయిపోయింది. మధ్యాహ్నంకి దొండకాయలు మా అమ్మాయికి ఫేవరెట్. అరకిలో 30 రూపాయలు కొన్నాను. సరే కోసి ఉప్పు వేసి పిండి తాలింపేసి ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు కొట్టేసి కారం వేస్తే అండి క్రిస్పీగా ఎప్పుడు లో ఫ్లేమ్లో పెడతా. మా అమ్మాయి ఫేవరెట్. మా అమ్మాయి మా మనోడు ఇంట్లో ఉన్నారు, వాళ్ళ కోసం అండి. మా మనోడు స్వీట్ పొటాటో తింటాడు. అవతల ఇడ్లీ తింటాడు, పప్పాయ కొంచెం తింటాడు. ఇదండి పిల్లలు. మనకి ఏం కావాలో మనం ఆలోచించాం. పిల్లలు ఏం తింటారు ఇదండి మనం. వాడు వచ్చి కొంచెం పప్పాయ చిన్న పీస్ పెడతా. అవతల వచ్చి ఈ స్వీట్ పొటాటో ఆవిరి మీద ఉడికిచ్చి అది మధ్యాహ్నం పెడతా. ఇప్పుడు లగంగానే హాఫ్ ఇడ్లీ పెడతా. తర్వాత అండి మా అమ్మాయిలు వేసేలోపు నేను వంట చేశానంటే మనకి పిల్లోని పెట్టుకుని టీవీ చూసుకుంటా ఫోన్ చూసుకుంటే పిల్లోడి దగ్గర సరిపోతుందండి. ఈ రోజు దొండకాయలు ఎప్పుడో చేస్తే ఇంకేమైనా కూర చేస్తుంది సైడు. బయట అంటే ఒకే మబ్బులుగా ఉంది. ఏమి బట్టలు ఉతికే పని లేదు, ఆరే పని లేదు. నల్ల వర్షం, జోరున వర్షం. వేసిన బట్టలు తడిసిపోయినాయి. ఇవాళ బట్టల జోలికి వెళ్ళేది లేదండి. ఇవాళ ఏసీ రిపేరు ఎవరికో ఫోన్ చేసాం, వాళ్ళు వస్తారంట. ఇంకా వాళ్ళు వచ్చారంటే 1 గంట చెక్కింగ్ చేసి ఏం చేస్తారు. ఏదోనండి ఒకే నెల అన్ని రిపేర్లు కష్టాలన్నీ ఒకసారి వచ్చేసినాయి. ఇక మనం బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేస్తామండి. ఇంకా వచ్చి మధ్యాహ్నంకి లంచ్ కూడా గడగడ చేస్తానంటే పిల్లోడు లేస్తాడు. వాడికి స్నానం చేయించి వాడి దగ్గర కూర్చుంటాడు.